హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మీట్ మీ దివ్య. కాకరకాయ అనగానే చేదుగా ఉంటుంది, మా పిల్లలు తినరు అని, లేదంటే ఆ కాకరకాయ కూడా చేదుగానే ఉంటుందేమోనని ఈ రెండు చాలామంది వండుకోరండి. కానీ ఆరోగ్యానికి కాకరకాయ ఇంకా ఆ కాకరకాయ కూడా చాలా మంచివి. ఈ వీడియోలో నేను ఆ కాకరకాయని టేస్టీగా తక్కువ ఆయిల్తో హెల్తీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మరి దీని తయారీ విధానం ఎలాగో చూద్దామా. మరి ఆ కాకరకాయలని కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు రెండు వైపులా ఉన్న తొడాలు కట్ చేసుకోవాలి. తర్వాత నిలువుగా ఘాటు పెట్టుకోవాలండి. వీటిని కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేదంటే రెండు ముక్కలు అయిపోతాయి ఆ కాకరకాయ. అప్పుడు గింజలన్నీ బయటకు వచ్చేసి అసలు సరిగ్గా రాదు మన ఫ్రై. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు తీసుకొని నైఫ్ తోటి ఉప్పు పెట్టేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మిగతా అన్ని ఆ కాకరకాయలు కూడా తొడాలు తీసుకొని మధ్యలోకి ఉప్పు పెట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకాకరకాయ ఫ్రై పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే స్నాక్గా కూడా తినొచ్చు. ఇప్పుడు ఇలా ఆకాకరకాయలు అన్నిటినీ నేను కట్ చేసేసి సాల్ట్ పెట్టేసి ఉంచుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆ కాకరకాయలన్నిటిని ఆయిల్లో వేసేసుకోవాలి. వీటి మీద మూత పెట్టి స్లోగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో అన్ని వైపులకి టర్న్ చేసుకోవాలి. ఇవి మగ్గేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక జార్ తీసుకుని 1/2 కప్పు వేయించిన పల్లీలు, ఒక 1/2 కప్పు వేపిన శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిర్చి, అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా కారం. స్పైసీగా తినేవాళ్ళు 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవచ్చు. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఆ కాకరకాయలన్నీ మగ్గిపోయినాయండి. మనం గరిటెతోటి ఒకసారి నొక్కి చూసుకుంటే మెత్తగా తెలిసిపోతుంది, మనకి సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఆ కాకరకాయలన్నీ. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. మొత్తం చల్లారిపోవాలన్నమాట. అలా చల్లారిపోయిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని తీసుకొని ఈ ఆ కాకరకాయ లోపలికి స్టఫ్ లాగా మసాలాను పెట్టుకోవాలి. వీలైనంత ఎక్కువ మసాలాని స్టఫ్ చేయండి, అప్పుడే టేస్టీగా వస్తాయి. ఇలా ఒకసారి మనం స్టఫ్ చేసిన తర్వాత ఒక్కసారి 2 చేతులతోటి కాయని స్లోగా అలాగా రబ్ చేస్తే లోపలికి మసాలా బాగా పడుతుంది. లోపల చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదండి, వాటి మధ్యలోకి స్టఫ్ లోపలికి వెళ్తుంది అన్నమాట. అలా వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా కొద్దిగా ఖాళీ ఉంది అనిపిస్తే ఇంకొద్దిగా స్టఫ్ని మనం మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని 2 ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అదిగో నాకు ఇంకొద్దిగా ఖాళీ అనిపించి మళ్ళీ ఇంకొంచెం స్టఫ్ పెట్టాను అనమాట. ఎంత స్టఫ్ పెడితే అంత టేస్టీగా వస్తుంది మనకి. ఇలాగా అన్ని కాయల్లోకి స్టఫ్ని పెట్టేసుకోవాలి. ఈ మసాలాని మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 2 to 3 months స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చండి. ఏం పాడవదు. ఒక 8 కంటైనర్లో మనం పెట్టేసుకుంటే దాన్ని మనం కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ స్టఫ్ చేసేసుకున్న తర్వాత సేమ్ పాన్లో నేను మళ్ళీ అదే పాన్ యూజ్ చేస్తున్నాను. అసలు ఆయిల్ ఏమి వేయలేదండి, ఆ మిగిలిన ఆయిల్తోనే ఫ్రై చేసేస్తున్నాను. అలాగే ప్లేట్లో మిగిలిపోయిన మసాలాను కూడా నేను పైన చల్లేసుకుంటున్నాను.
మసాలా మనం ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ. సో ఇలా పైన చల్లటం వల్ల కూడా ఆ కాకరకాయ మీద కూడా ఆ ఫ్లేవర్ అండ్ ఆ టేస్ట్ బాగా పడుతుంది. ఇలా మనం మసాలా వేసిన తర్వాత 5 నిమిషాలు వేయించితే సరిపోతుందండి. మనకి ఆ మసాలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మనకి దోరగా వేగినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీతో మెంబర్స్ తోటి అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మా ఛానల్కి మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని చూసి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఎక్స్పీరియన్స్ని మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.